అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు చేస్తారు? సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ప్రతి ఏటా చందనోత్సవం జరుగుతుంది. అయితే ఈరోజు మూల విరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు 12 గంటల పాటు ఈ నిజరూప దర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. అయితే ఇదంతా అక్షయ తృతీయ రోజునే ఎందుకు జరుగుతుంది? పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడేందుకు విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నరసింహుణ్ణి వేడుకున్నారు. నరసింహస్వామివారు ప్రహ్లాదుని కోరిక మన్నించి స్వామివారు అక్కడ సింహాచలం కొండపైనే వెలిశారు. అయితే ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి నిత్యం ఆయన్ను కొలుచుకునేవాడంట ప్రహ్లాదుడు. అయితే కాలం మారి యుగం మారి సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది పూర్తిగా. చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చారు. అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి తన విగ్రహం ఒక పుట్ట చేత కప్పబడి ఉందని, ఆ పుట్టని తొలగించి తనని దర్శించమని చెప్పారు. అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘట్టాలతో పుట్ట మీద పాలు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థల పురాణం చెబుతుంది. అయితే పుట్ట మీద పాలు పోయమని స్వామివారే స్వయంగా పురూరవ మహారాజుకి కలలో కనిపించి చెప్పారంట. ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నరసింహుడు ఆదేశించారు. ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరని, మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్య రూపాన్ని మాత్రమే చూస్తారని పురూరవునికి అనుగ్రహించారు. అలా స్వామివారు ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అందరం భక్తితో ఓం శ్రీ వరాహ నృసింహాయ నమః అని వ్రాసి స్వామివారి అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీ వరాహ నృసింహాయ నమః. 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 ఓం శ్రీ వరాహ నృసింహాయ నమః.